హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఇప్పుడైతే మనం బుర్జిపేట ఏరియాలో అయితే ఉన్నాం. విశాఖపట్నం బుర్జిపేట. ఇక్కడ నుంచి అయితే మనం ఫిషింగ్ హార్బర్కి అయితే వెళ్తున్నాం. ఈ రూట్ వచ్చేసరికి కనకమల్లేశ్వరం టెంపుల్ ఉంది కదా, కనకమల్లేశ్వరం టెంపుల్ నుంచి స్ట్రైట్ రోడ్డు. ఈ స్ట్రైట్గా మనం వెళ్తే ఫిషింగ్ హార్బర్ మెయిన్ రోడ్డుకి అయితే చేరుకుంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ అయితే మేము ముందుకు వస్తాను. ప్లీజ్ సపోర్ట్ మై ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా దగ్గరలోకి అయితే వచ్చేసాం. సింహాచలం వ్లాగ్ కూడా చేశాను ఫ్రెండ్స్, అది కూడా చూడండి. రాయగఢలో అయితే వాటర్ ఫాల్స్ వ్లాగ్స్ అన్నీ చేశాను ఫ్రెండ్స్. రైలిమా వాటర్ ఫాల్, దుర్గాపూడి వాటర్ ఫాల్స్, ఇంకా దేవగిరి టెంపుల్ వ్లాగు, చాలా వ్లాగ్స్ అయితే చేశాను. అవి కూడా చెక్ చేయండి. అలాంటి చాలా బాగుంటాయి ప్లేసెస్. రాయగఢ టూరిస్ట్ ప్లేసెస్ అయితే సూపర్గా ఉంటాయి, అన్నీ నేచర్ ప్లేసెస్. ఇంకా దగ్గరలోకి అయితే వచ్చేసాం, చూస్తున్నారు కదా. ఇక్కడైతే మనం జస్ట్ లెఫ్ట్ తిరగడమే, లెఫ్ట్ తిరిగితే స్ట్రైట్గా లోపలికి వెళ్ళిపోవడమే. చూద్దాం లోపలికి వెళ్ళాక ఎలా ఉంటుందో. నేను కూడా ఇప్పుడు చూడలేదు అంతగా. చూద్దాం ఎన్ని రకాల చేపలు ఉంటాయి ఏంటి. ఇప్పుడు మీరు చూసినంత ఫిషింగ్ హార్బరే. చూడండి చేపలు అయితే చాలా అంటే చాలా చేపలు కనిపిస్తున్నాయి. ఎటు చూసినా బోట్లు చేపలే. మరి ఫిషింగ్ హార్బర్ అంటే అంతే కదా. చూద్దాం ఇంకా ముందుకెళ్దాం ఏముంటుందో. ఫ్రెండ్స్, మనందరం ఎండు చేపల్ని స్మెల్ వస్తుందని అవాయిడ్ చేస్తున్నాం, కానీ చాలా వరకు నార్మల్ చేప కన్నా ఎండు చేపలోనే పోషకాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఇది నేను చెప్పిన మాట కాదు, న్యూట్రిషన్స్ చెప్పిన మాట. కానీ మనకి స్మెల్ వల్ల చాలామంది తినలేము. ఎండు చేపలు తినడం వల్ల మాత్రం చాలా మంచిది హెల్త్కి. సేఫ్టీ కోసం అయితే పెద్ద పెద్ద బండరాళ్ళు అయితే వేస్తారండి. సెల్ఫీల కోసం గట్రా వస్తుంటారు కదా ఎవరో ఒకరు, సముద్రంలో పడిపోయే అవకాశం ఉంటుంది, అందుకోసం చూడండి. సరే ఫ్రెండ్స్, అలాగా ముందుకు ఒక రౌండ్ వేసి అయితే వద్దాం. సూపర్గా ఉంది వ్యూ అయితే మాత్రం, సూపర్గా ఉంది. వెదర్ చాలా బాగుంది ఈరోజు.
ఇక్కడ జెల్లీ ఫిషెస్, పీతలు, పులివెందులు, ఇంకా పెద్ద చేపలు, వెరైటీ చేపలు అయితే ఉన్నాయి చూడండి. ప్రాన్స్ కూడా ఉన్నాయి, చిన్న చేపలు ఉన్నాయి, చాలా రకాల చేపలు అయితే ఉన్నాయండి చూడండి. ఈ పొడవ చేపలు అయితే ఉన్నాయి కదండి, వీటికి పట్టిసవడ పరిగెలు అంటారు. ఇవైతే మనం ఫ్రై చేసి శుభ్రంగా కడుక్కొని ఫ్రై చేసి టమాటా వేసి వండుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ. నేనైతే నా చిన్నప్పుడు మా అమ్మమ్మ అయితే వండి పెట్టేది వాళ్ళ ఇంట్లో, తినేవాడిని. చూసారు కదా గుండరాయిలు, ఇవైతే మనం వంకాయ కర్రీస్లో గట్రా వేసుకుంటే సూపర్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇవన్నీ ఈ ఎండు చేపలు ఏవైనా మన హెల్త్కి అయితే చాలా మంచిదండి. స్మెల్ ప్రాబ్లం వల్ల మనం తినలేకపోతుంటాం చాలామంది, తింటే మాత్రం హెల్త్కి మంచిది. ఇక్కడ చూడండి ఎన్ని రకాల ఎండు చేపలు అయితే ఉన్నాయి, చాలా అంటే చాలా రకాల ఎండు చేపలు ఉన్నాయి ఇక్కడ చూడండి. గుండరాయిలు ఇవి. ఇక్కడ చూడండి ఈ షాప్లోనైతే చాలా రకాలు ఉన్నాయి, ముక్కలు కట్ చేసి మరీ అమ్ముతున్నారు. చాలా పెద్ద షాప్, చాలా రకాలు ఉన్నాయండి ఎండు చేపలు అయితే. వీళ్ళు హోల్సేల్లో కూడా అమ్ముతుంటారు అనుకుంటా, ఇక్కడ చాలా పెద్ద షాప్ కదా. సరే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంకా ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బాయ్ బాయ్, ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బాయ్ బాయ్.